రైట్, అందరికీ జై భీమ్. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందరికి రావడం ఉద్దేశం ఏమనగా, ఆంధ్రప్రదేశ్లోనే 26 జిల్లాలకు సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించి ఈరోజు మాట్లాడదలుచుకున్నాము. ముఖ్యంగా ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎంతోమంది చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురుకుల పాఠశాలలందు ప్రవేశం పొందినారు. ప్రవేశ పరీక్షలు కూడా రాసి వాళ్ళు మార్కులు సాధించలేక కొంతమంది ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. వాళ్ళకి సరిగ్గా వసతి లేనందువలన ఇప్పుడు ప్రతి 26 జిల్లాల్లోనూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురుకుల పాఠశాల నందు 6th, 7th, 8th వారికి మళ్ళీ అదనపుగా సీట్లు కేటాయించడమైనది. అది కొన్ని జిల్లాల్లోనే కేటాయించడమైనది. అన్ని జిల్లాల్లో డీసీఓ గారికి ఓటే వినిపించుకుంటున్నాం సార్. మేము ఎస్సీ జన సంఘం ఆధ్వర్యంలో మీరు కూడా అన్ని చోట్ల అన్ని జిల్లాల్లోనూ మీరు గురుకుల పాఠశాల నందు 6th, 7th, 8th ఈ క్లాసులకు సంబంధించి ఒక్కో క్లాస్కి 5 సీట్లు పెంచి పేద విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఎస్సీ జన సంఘం ఆధ్వర్యంలో మిమ్మల్ని కోరుతున్నాం సార్. ముఖ్యంగా ఏమంటే, పేద విద్యార్థులు చదువుకోని పరిస్థితుల్లో ఈ రోజులు ఏదో కూలి పని చేసుకొని చాలా విధాలుగా వేరే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు సార్. అందుకనేసి ఈ పేద విద్యార్థుల మీద మీరు దయ ఉంచి 26 జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల్లోనూ ఉన్నటువంటి డీసీఓ గారికి మేము ఒకటే వినియోగించుకుంటున్నాం సార్. ముఖ్యంగా మీరు పైకి ప్రతిపాదన పంపించి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించి పేద విద్యార్థులకు మీరు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా అనంతపురం జిల్లా సంబంధించి ఇప్పుడు అడిషనల్గా కొన్ని 183 సీట్లు పెంచడం జరిగింది సార్. డీసీఓ గారు లెటర్ పెట్టి పైకి ప్రభుత్వానికి నివేదికను పంపించి ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది సార్. అందువలన ఈరోజు లాస్ట్ గడువు ఇచ్చారు సార్ దరఖాస్తు చేసుకునే వాళ్ళకి. నెక్స్ట్ 1వ తారీఖు ఆదివారం రోజు ఎగ్జామ్ అని చెప్పారు సార్. మళ్ళీ ఇప్పుడు మేము సంబంధిత స్కూల్లో మేము కలిసాం సార్. ఎగ్జామ్ ఆదివారం రోజు అన్నారు, సెప్టెంబర్ 1వ తారీఖు అన్నారు. అది కూడా క్యాన్సిల్ అయింది సార్. 4వ తారీఖు అని చెప్పేసి వాయిదా చెప్పారు. అంత లోపల మీరు కూడా మిగతా జిల్లాలకి సంబంధించిన డీసీఓ గారికి ఒకటే విన్నపించుకుంటున్నాం సార్. మీరు కూడా నివేదికను పంపి తదితర ప్రాంతాలకు సంబంధించి తదితర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు పేద విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్.